ఎంకేపల్లి గ్రామం దాసిపేట మండల్ పక్కన ఉంటుంది. NH9 పక్కన ఈ డంపింగ్ యార్డ్తో మాకు చాలా ఇబ్బంది ఉంది. దానివల్ల పొగ నుంచి ఒక వారం రోజులు బండ్లు పోవడానికి కానీ రావడానికి కానీ చాలా ఇబ్బంది ఉంది. ఆ డంపింగ్ యార్డ్ కూడా మేము ఆల్రెడీ ఇంతకుముందు గతంలో కూడా మన డిప్యూటీ కలెక్టర్ గారు నిఖిలారెడ్డి మేడం ఉన్నప్పుడు కూడా మనం వాళ్ళకి రిప్రజెంట్ ఇవ్వడం జరిగింది. తర్వాత మున్సిపల్ కమిషనర్కి ఇవ్వడం జరిగింది. తర్వాత దాసిపేట మండల్ MRO గారికి ఇవ్వడం జరిగింది. తర్వాత ఏ గారికి ఇవ్వడం జరిగింది. దయచేసి ఈ డంపింగ్ యార్డ్ను ఇక్కడ నుంచి తొలగించాలని, లేదంటే చాలామంది మా గ్రామంలో రోగుల బారిన పాడైపడుతున్నారు. ఒక 7 పశువులు చనిపోయినాయి. అయినా కానీ మొన్న వారం చెప్తున్నా కూడా పట్టించుకోవడం లేరు. దయచేసి కలెక్టర్ మేడం కన్నా మాకు ఈ సమస్యను పరిష్కరించాలని కోరుకుంటూ మేము ఈ వినతి పత్రము కలెక్టర్ మేడం కనుక అందజేయాలని కోరుకుంటున్నాం. దాసిపేట మండల్ సంగారెడ్డి జిల్లా నేషనల్ హైవే 65 రోడ్డు పక్కన ఉన్న డంపింగ్ యార్డ్ వల్ల గత రోజుల నుంచి మా గ్రామంకి చాలా ఇబ్బంది ఉన్నది. ఏంటంటే అందులో నుంచి పొగ వల్ల రోడ్డు మొత్తం కమ్ముకపోతుంది. నైట్ బైక్ల పైన వెళ్ళాలంటే అసలు ఏం కనెక్షన్ లేదు రోడ్డు మీద. అలాగే వర్షం పడినప్పుడు ఆ చెత్తకుండి నుంచి వచ్చే మురికి నీళ్ళు మా గ్రామంలో ఉన్న చెరువులో కలవడం వల్ల చెరువు మొత్తం పూర్తిగా కలుషితం అవుతుంది. అలాగే ఈ డంపింగ్ యార్డ్కి వస్తున్న వెహికల్స్ నుంచి ఉన్న వాహనాల చెత్త మొత్తం రోడ్డు పైన అవుతున్నది. పిల్లల డ్రైనేజ్ నుంచి మొత్తం కూడా అట్లనే ఉన్నాయి. అలాగే సౌష్పేట మున్సిపాలిటీకి సంబంధించిన కుక్కలు కూడా మొత్తం డంపింగ్ యార్డ్లో ఉండి అవి పిల్లలు తీసి అవి గ్రామంలో వచ్చి మన కుక్కలకు వచ్చిన డిసీజ్ మొత్తం ఊర్లో ఉన్న వీధి కుక్కలకు అంటించడం, ఆ వీధి కుక్కల నుంచి వచ్చి చిన్నపిల్లలకు మొత్తము రోగాలు అనేటివి వస్తున్నాయి. అలాగే రెయినీ సీజన్లో మొత్తం చిన్నపిల్లలకు ఎటు చూసుకున్నా కానీ ప్రతి పిల్లలకు మొత్తం అనారోగ్యం అవుతుంది. ఆ దుర్వాసన పొగ నుంచి చాలా మంది అనారోగ్యాలు వస్తున్నాయి. ఏదో ఇంతకుముందు సంది కూడా అన్నోన్ డెడ్ బాడీ లెవెల్ అందాశ వాళ్ళు ఉంటే కూడా అదే డంపింగ్ యార్డ్లో వచ్చి కాల్ చేస్తున్నారు. చిన్న హాస్పిటల్లో మొత్తం ఉన్న మెడికల్ వేస్టేజ్ మొత్తం మా గ్రామంలో ఉన్న పక్కన ఉన్న డంపింగ్ యార్డ్లో వస్తున్నారు. దాంతో మా గ్రామంకి చాలా ఇబ్బంది ఉన్నది. అక్కడ ఉండడం వల్ల మా గ్రామంలో చుట్టుపక్కల ఉన్న పంట పొలాలలో సాయిల్ పొల్యూషన్ అవుతుంది. అలాగే ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్ అవుతుంది. దీనికి సంబంధించి మేము గత వారం రోజుల సంది కూడా సౌష్పేట మున్సిపాలిటీకి సంబంధించిన కమిషనర్ మేడంకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. నిన్న చూసుకుంటే కమిషనర్ మేడం మా మీద స్థానిక పోలీసులతో కూడా తిరుగుబాటు చేయడం జరిగింది. మా యువకుల నుంచి కూడా మేము పెద్ద ఎత్తున ఈ పోరాటం చేస్తున్నాము. దీన్ని కలెక్టర్ మేడంకి కూడా ఈ వినతి పత్రం అందజేద్దామని వస్తున్నాము. దీన్ని మేడం గారు వెంటనే తగిన చర్యలు తీసుకొని మా గ్రామానికి సంబంధించిన ఈ డంపింగ్ యార్డ్కి సంబంధించిన ప్రాబ్లమ్ వెంటనే సాల్వ్ చేయాలని మా గ్రామం నుంచి యువకుల నుంచి అందరి నుంచి మేము నమస్కరించి చెప్తున్నాము.